The Lazy Grasshopper, Class 3, Unit 7, Part 5. ఇప్పుడు ఈ మిడత యాంట్స్ నుంచి స్క్విరల్స్ దగ్గరికి వచ్చి స్క్విరల్స్ తోటి మాట్లాడిన తర్వాత నేనే పని ఎందుకు చేయాలి అని వాటిని అడిగింది. కానీ అవి గ్రాస్ హోపర్ మాట వినకుండా వాటి దారిలో అవి వెళ్ళి ఆహారాన్ని సేకరిస్తున్నాయి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. Days passed by and the rainy season started. The grasshopper couldn't find any food. He went to the ants and said, "Hi friends, you are enjoying a meal. Shall I join you?" "Sorry dear," said the ants. Then he went to the squirrels. They were also having their meal. "Hello friends, will you give me some nuts to eat?" asked the grasshopper. "Sorry, my dear friend," said the squirrels. The poor grasshopper had nothing to eat. The poor grasshopper had nothing to eat. He realized his mistake and started working hard. Days passed by and the rainy season started. కొన్ని రోజులు గడిచినాయి అన్నమాట. పాస్డ్ బై అంటే కొన్ని రోజులు గడిచినాయి. గడిచిన తర్వాత రెయినీ సీజన్ స్టార్టెడ్. వర్షాకాలం ప్రారంభమైంది. ద గ్రాస్ హోపర్ కుడెంట్ ఫైండ్ ఎనీ ఫుడ్. పాపం వర్షంలో గ్రాస్ హోపర్కి ఏమీ ఫుడ్ దొరకలేదన్నమాట. హీ కుడెంట్ ఫైండ్, ఏమీ కనపడలేదు, కనుక్కోలేకపోయింది, ఎక్కడ కూడా ఫుడ్ కనపడలేదు. హీ వెంట్ టు ద యాంట్స్ అండ్ సెడ్, యాంట్స్ దగ్గరకు వెళ్ళింది. "హాయ్ ఫ్రెండ్స్, యు ఆర్ ఎంజాయింగ్ అ మీల్. షల్ ఐ జాయిన్ యూ?" మీరు ఆహారాన్ని తింటూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా మీతో జాయిన్ అవ్వనా, నేను కూడా తిన్నా అని అడిగింది. "సారీ డియర్," సెడ్ ద యాంట్స్. అప్పుడు ఏం చెప్పినాయి చీమలు, "క్షమించు, మేము ఇవ్వము, నువ్వు మాతోటి జాయిన్ అవ్వద్దు" అని చెప్పినాయి అన్నమాట. దెన్ హీ వెంట్ టు ద స్క్విరల్స్. స్క్విరల్స్ దగ్గరకు వెళ్ళింది. దే వర్ ఆల్సో హ్యావింగ్ దేర్ మీల్. అవి కూడా, ఆల్సో అంటే కూడా, అవి కూడా, దే ఆర్ ఆల్సో హ్యావింగ్ దేర్ మీల్, అవి కూడా ఎంజాయ్ చేస్తున్నాయి. మీల్స్ అంటే అవి ఆహారాన్ని తింటున్నాయి. "హలో ఫ్రెండ్స్, విల్ యూ గివ్ మీ సమ్ నట్స్ టు ఈట్?" ఫ్రెండ్స్ కదా వాళ్ళు, అందుకని అడిగిందనమాట. "హలో ఫ్రెండ్స్, స్నేహితులారా, విల్ యూ గివ్ మీ సమ్ నట్స్ టు ఈట్? నాకు కూడా ఏమైనా కొన్ని గింజలు ఇస్తారా తినడానికి" అని అడిగిందనమాట. నట్స్ అంటే గింజలు. ఆస్క్డ్ ద గ్రాస్ హోపర్, అడిగింది మిడత, అడిగింది. ఎవరిని అడిగింది? స్క్విరల్స్ని. "సారీ మై డియర్ ఫ్రెండ్," సెడ్ ద స్క్విరల్స్. అవేం చెప్పినాయి? "క్షమించు, మమ్మల్ని క్షమించు స్నేహితుడా, మమ్మల్ని క్షమించు, మేము ఇవ్వమని" చెప్పినాయి. ద పువర్ గ్రాస్ హోపర్ హ్యాడ్ నథింగ్ టు ఈట్. పాపం గ్రాస్ హోపర్కి ఏమీ లేదు తినడానికి. నథింగ్, ఏమీ లేదు తన దగ్గర తినడానికి. ఈట్ అంటే తినడం, తినడానికి ఏమీ లేదు. హీ రియలైజ్డ్ హిస్ మిస్టేక్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ హార్డ్. రియలైజ్డ్ అంటే గ్రహించింది. ఏం గ్రహించింది? హిజ్ మిస్టేక్, తన తప్పు తాను తెలుసుకుందనమాట. తన పొరపాటు తను తెలుసుకుంది, ఏం చేసిందో, ఏం పొరపాటు చేసిందో. అండ్ స్టార్టెడ్ వర్కింగ్ హార్డ్. అప్పటి నుంచి తన తప్పు తాను తెలుసుకొని వర్కింగ్ హార్డ్, కష్టపడి పనిచేయటం ప్రారంభించిందనమాట. డేస్ పాస్డ్ బై అండ్ ద రెయినీ సీజన్ స్టార్టెడ్. ద గ్రాస్ హోపర్ కుడెంట్ ఫైండ్ ఎనీ ఫుడ్. హీ వెంట్ టు ద యాంట్స్ అండ్ సెడ్, "హాయ్ ఫ్రెండ్స్, యు ఆర్ ఎంజాయింగ్ అ మీల్. షల్ ఐ జాయిన్ యూ?" "సారీ డియర్," సెడ్ ద యాంట్స్. దెన్ హీ వెంట్ టు ద స్క్విరల్స్. దే వర్ ఆల్సో హ్యావింగ్ దేర్ మీల్. "Hello friends, will you give me some nuts to eat?" asked the grasshopper. "Sorry, my dear friend," said the squirrels. The poor grasshopper had nothing to eat. He realized his mistake and started working hard. తన తప్పు తాను తెలుసుకొని కష్టపడి పనిచేయటం స్టార్ట్ చేసిందనమాట. మళ్ళీ ఆహారాన్ని సంపాదించుకొని తను కూడా ఎలా దాచిపెట్టుకోవాలో వాళ్ళ దగ్గర నేర్చుకుంది, చీమల దగ్గర, స్క్విరల్స్ దగ్గర. ఇప్పుడు మనం చదివిన లెసన్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పదాలకి మీనింగ్స్ చూద్దాం. ఫర్ కొరకు, పాస్డ్ దాటిపోవు, స్టార్టెడ్ ప్రారంభమైనది, ఫైండ్ కనుగొను, ఫ్రెండ్స్ స్నేహితులు, జాయిన్ కలియుట, సారీ క్షమించు, మీల్
భోజనం. గివ్ ఇచ్చుట. నట్స్ గింజలు. ఈట్ తినుట. నథింగ్ ఏమీ లేదు. రియలైజ్డ్ గ్రహించెను. మిస్టేక్ తప్పు. వర్కింగ్ పనిచేయు. హార్డ్ కష్టపడు. ఆపోజిట్ వర్డ్స్. స్టార్ట్ ఎండ్. ఎంజాయ్ డిటెస్ట్. యూ ఐ. ఫ్రెండ్స్ ఎనిమీస్. జాయిన్ సెపరేట్. సారీ థ్యాంక్స్. డియర్ చీప్. పువర్ రిచ్. రియలైజ్ నెగ్లెక్ట్. హార్డ్ సాఫ్ట్. ప్లూరల్స్. డే డేస్. యాంట్ యాంట్స్. ఫ్రెండ్ ఫ్రెండ్స్. నట్ నట్స్. మిస్టేక్ మిస్టేక్స్. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్. విచ్ సీజన్ స్టార్టెడ్? ఏ సీజన్ ప్రారంభమైంది? ద రైనీ సీజన్. ద రైనీ సీజన్ స్టార్టెడ్. డిడ్ ద గ్రాస్ హోపర్ ఫైండ్ ఎనీ ఫుడ్? మిడతకి ఏమైనా ఆహారం దొరికిందా? నో, హీ డిడ్ంట్ ఫైండ్ ఎనీ ఫుడ్. వేర్ డిడ్ ద గ్రాస్ హోపర్ గో? ఎక్కడికి వెళ్ళింది గ్రాస్ హోపర్ ఇప్పుడు? హీ వెంట్ టు ద యాంట్స్. చీమల దగ్గరకు వెళ్ళింది. వాట్ వర్ ద యాంట్స్ డూయింగ్? చీమలు ఏం చేస్తున్నాయి? ద యాంట్స్ వర్ ఎంజాయింగ్ దేర్ మీల్. ఆహారాన్ని తీసుకుంటున్నాయి. హాయిగా వర్షం పడుతున్నా కానీ ఏ ఇబ్బంది లేకుండా చక్కగా తింటున్నాయి అన్నమాట. హూ ఆస్క్డ్ టు జాయిన్ విత్ దేర్ మీల్? ఎవరు అడిగారు వాళ్ళతోటి కలుస్తాను అని? ద గ్రాస్ హోపర్ ఆస్క్డ్ టు జాయిన్ విత్ దేర్ మీల్. మిడత అడిగింది కదా నేను కూడా మీతోటి కలిసి భోజనం చేయనా అని. వాట్ డిడ్ ద యాంట్స్ సే? చీమలు ఏమని చెప్పినాయి? దే సెడ్ సారీ, వద్దు క్షమించు అని చెప్పినాయి అన్నమాట. వేర్ డిడ్ ద గ్రాస్ హోపర్ గో? అప్పుడు ఎక్కడికి వెళ్ళింది మిడత? ద గ్రాస్ హోపర్ వెంట్ టు ద స్క్విరల్స్. స్క్విరల్స్ దగ్గరకు వెళ్ళింది, ఉడతల దగ్గరకు వెళ్ళింది. వాట్ వర్ ద స్క్విరల్స్ డూయింగ్? స్క్విరల్స్ ఏం చేస్తున్నాయి? ఉడతలు ఏం చేస్తున్నాయి? ద స్క్విరల్స్ వర్ హ్యావింగ్ దేర్ మీల్. స్క్విరల్స్ కూడా తింటూ ఉన్నాయి అన్నమాట. వాట్ డిడ్ ద గ్రాస్ హోపర్ ఆస్క్ ద స్క్విరల్స్? స్క్విరల్స్ని ఏమని అడిగింది మిడత? హీ ఆస్క్డ్ ఫర్ సమ్ నట్స్ టు ఈట్. ఏమైనా గింజలుంటే ఇవ్వండి నేను కూడా తింటాను అని అడిగింది. వాట్ డిడ్ ద స్క్విరల్స్ సే? స్క్విరల్స్ ఏమని చెప్పినాయి? ద స్క్విరల్స్ సెడ్ సారీ మై డియర్ ఫ్రెండ్. ఇచ్చినాయా స్క్విరల్స్? నట్స్ ఇచ్చినాయా? ఇవ్వలేదు కదా. సారీ చెప్పినాయి అనమాట, మమ్మల్ని క్షమించు మేము ఇవ్వము అని చెప్పినాయి. డిడ్ ద గ్రాస్ హోపర్ హ్యాజ్ ఎనీథింగ్ టు ఈట్? దాని దగ్గర ఏమైనా ఉందా తినడానికి? నో, హీ హ్యాడ్ నథింగ్ టు ఈట్. ఏమీ లేదు తినడానికి. వాట్ డిడ్ హీ రియలైజ్? వాట్ డిడ్ హీ రియలైజ్? ఏమి గ్రహించింది? ఏం తెలుసుకుంది? హీ రియలైజ్డ్ హిస్ మిస్టేక్. తన తప్పు ఏంటో తెలుసుకుంది. తను ఏం తప్పు చేశానో తెలుసుకుంది. ఏం తప్పు చేసింది? అన్నీ కూడా ఆహారం సమకూర్చుకొని వర్షాకాలం కోసం నిల్వ చేసుకుంటుంటే ఇది మాత్రం పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసింది. ఇప్పుడేమో వర్షాకాలం వచ్చిన తర్వాత ఆహారం లేక ఆకలితోటి అలమటిస్తుంది అనమాట. వాట్ డిడ్ హీ డిసైడ్? ఏం నిర్ణయించుకుంది అప్పుడు? హీ డిసైడెడ్ టు వర్క్ హార్డ్. కష్టపడి పని చేయాలి అని నిశ్చయించుకొని తర్వాత తను కూడా కష్టపడటం ప్రారంభించిందనమాట. ఈ విధంగా మిడత తన తప్పు తాను తెలుసుకొని తను కూడా కష్టపడి ఆహారం సంపాదించుకోవాలి అని నిర్ణయించుకొని కష్టపడటం స్టార్ట్ చేసిందనమాట.